హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే. నేను ఈరోజు ఏం వండుతున్నానంటే కైమా కర్రీ వండుతున్నాను. డాడీ ఒక్క నిమిషం ఆగండి. అబ్బబ్బబ్బబ్బా, నిజంగానండి సండే వస్తే నేను నాన్ వెజ్ వండుకోవచ్చని ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో. సేమ్ డే స్కూల్ ఉండదు, పిల్లలకి ట్యూషన్ ఉండదని అంతే. అంటే అక్క మీకు పిల్లలు ఇష్టం లేదా అంటే కాదు, ఇష్టమే. కాకపోతే వాళ్ళు చేసే అల్లరి మనల్ని సండే వస్తే ఏ పని చేసుకోనివ్వరు, ఇలా ఏడిపిస్తారు. కానీ నిజంగా గ్రేట్ ఏంటంటే మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళండి. నిజంగా మా నాన్నమ్మకి 6 అబ్బాయిలు 2 ఆడపిల్లలు, అంటే మొత్తం 8 మెంబర్స్. అమ్మమ్మకైతే 7 మెంబర్స్, 6 ఆడపిల్లలు 1 మగపిల్లడు. కానీ మొత్తం అందరం కూడా ఉమ్మడి కుటుంబం ఉండి మా చిన్నతనంలో అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు మేము కొట్టుకునే వాళ్ళం కాదు, అంత హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు 2 పిల్లలన్నా సరే అలా కొట్టుకుంటూ ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే మేమైతే 3 అన్నయ్య, అక్క, నేను లాస్ట్. మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి గురించి చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులన్నా సరిపోదు. ఈరోజు కొంచెం చెప్తాను తన గురించి. ఎందుకంటే కొంచెం అంటే తన గురించి రోజు చెప్పినా సరిపోదు. అదిగో మా అక్క, దానికి చాలా తిక్క. నేను ఏ పని చేసినా నా వెనకే ఉంటుంది పక్క. దీని గురించి కొంచెమే చెప్తాను అన్నాను, ఎందుకంటే ఎన్ని వీడియోల్లో చెప్పినా సరే దాని గురించి సరిపోదు. అందుకనే కొంచెం చెప్తానని చెప్పాను. అయ్యయ్యో, ఇంతకీ మన కర్రీ మాడిపోతుందండి. ఓకే, బాయ్.